హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలో ఏం జరిగిందంటే కాసేపట్లో ఇక చందు ఉష మెడలో తాళి కట్టాలి. అయితే ఇక చందు రూమ్‌లోకి వస్తుంది అక్షిత. అక్షితతో పాటు ఒకతన్ని కూడా తీసుకొస్తుంది. రా నువ్వు రా అని చెప్పి, ఎవరొదినా ఇతను, అసలు ఏంటొదినా ఉషతో పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది కదా, నువ్వు ఎంత మంచి ప్లాన్ చేసావు, ఆ ప్లాన్ ఏంటి అలా రివర్స్ అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు చందు. ఏం చేస్తాం, అసలు ఆ ఇంజెక్షన్ ఎందుకు పనిచేయలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సరేలే నువ్వేం టెన్షన్ పడకు, తాళి కట్టేది నువ్వు కాదు చందు, ఇదిగో ఈ అబ్బాయిని తీసుకొచ్చాను కదా, ఈ అబ్బాయి ఉష మెడలో తాళి కడతాడు. ఎటు మనకు ఒక సంప్రదాయం ఏడ్చింది కదా, జెంట్స్ ఫేస్ కనిపించకుండా ఈ మల్లెపూలు దండ పెట్టుకున్నావు కదా, ఇది తీసేసి ఈ అబ్బాయి కట్టేద్దాము. ఇక ఏముంది, ఎవరికి మొహం కనిపించదు. తాళి కట్టాక ఏముంది, నువ్వు కిడ్నాప్ అయ్యావనో, నేను కిడ్నాప్ చేసి ఈ అబ్బాయి ఇలా తాళి కట్టాడనో ఏదో ఒకటి సృష్టించి చెప్పేయచ్చు. ఇప్పటికైతే నువ్వు ఉషా మెడలో తాళి కట్టావు కదా, తప్పించుకుంటావు. ఐడియా బాగానే ఉంది కదా, నువ్వు ఉషాకైతే లైఫ్ పార్ట్నర్ అవ్వాలనుకోవట్లేదు కదా, నీకోసం ఇది చేస్తున్నాను అని చెప్పి అక్షిత అంటే, అలాగే వదిన పర్వాలేదు అని చెప్పేసి ఇక తన తల మీద ఉన్న ఇక మల్లెపూల దండ ఈ అబ్బాయికి కట్టేస్తాడనమాట. ఇక డ్రెస్ కూడా చేంజ్ చేసుకుంటాడు అబ్బాయి పెళ్లి కొడుకులాగా. ఇక తాళి కట్టే టైం వస్తుంది. ఇక ఈ అబ్బాయిని తీసుకొస్తారు మండపం మీదకి. ఇక ఉష కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చుంటుంది. ఇక తలంబ్రాల చీరలో ఇక మొత్తానికైతే తాళి కట్టేస్తూ ఉంటాడనమాట చందు. మరి చందు కట్టాడా, లేదంటే ముసుగులో వేరే అబ్బాయి కట్టాడా అనేది మనకి కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది. మరి పల్లవి ఏమైనా ప్లాన్ చేసిందో కూడా తెలుస్తుంది. సో ఇంతే అండి. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.